దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవర్. గత 12 రోజులుగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరిగిన తీవ్రమైన యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ యుద్ధాన్ని 12 రోజుల యుద్ధంగా పేర్కొన్న ట్రంప్ ఈ ఒప్పందాన్ని అంగీకరించిన 2 దేశాలకు అభినందనలు తెలిపారు. ఈ యుద్ధం మధ్యప్రాచ్య ప్రాంతాన్ని నాశనం చేసే ప్రమాదం ఉంది, కానీ 2 దేశాలు ధైర్యంతో తెలివితో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇక నుంచి శాంతి నెలకొనాలని ఆశిస్తున్నానని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. ట్రంప్ ప్రకారం ఈ కాల్పుల విరమణ 2 దశల్లో జరుగుతుంది. మొదట ఇరాన్ తన దాడులు నిలిపివేస్తుంది. ఆ తర్వాత 12 గంటలకు ఇజ్రాయెల్ కూడా యుద్ధాన్ని ఆపుతుంది. 24 గంటల తర్వాత ఈ యుద్ధం అధికారికంగా ముగుస్తుందని ట్రంప్ తెలిపారు. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాచి ఈ ఒప్పందాన్ని ఖండించారు. ఎలాంటి కాల్పుల విరమణ ఒప్పందం జరగలేదు. ఇజ్రాయెల్ దాడులు ఆపితే మాత్రమే మేము ఆపుతామని అన్నారు. ఈ యుద్ధం ఇజ్రాయెల్ యొక్క ఆపరేషన్ రైజింగ్ లైన్తో మొదలైంది. ఇందులో ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు జరిగాయి. అమెరికా కూడా ఇజ్రాయెల్కు మద్దతు ఇరాన్పై బాంబు దాడులు చేసింది. ఈ దాడుల కారణంగా టెహరాన్లో లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నాశనం చేయడమే ఈ దాడుల లక్ష్యమని అమెరికా, ఇజ్రాయెల్ చెబుతున్నాయి. అయితే ఇరాన్ దీనిని ఖండిస్తూ తమ అణు కార్యక్రమం శాంతియుతమని, అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఈ కాల్పుల విరమణను ఖతర్ మధ్యవర్తిత్వంతో ట్రంప్ సాధించినట్టు తెలుస్తుంది, కానీ ఇజ్రాయెల్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఇరాన్ మళ్ళీ దాడులు చేయకుంటే కాల్పుల విరమణకు సిద్ధమని ఇజ్రాయెల్ వర్గాలు చెప్పినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. అయితే ఈ ఒప్పందం శాశ్వత శాంతిని తెస్తుందా లేక తాత్కాలికమా అనేది ఇంకా అనిశ్చితంగా ఉంది. ఈ 12 రోజుల యుద్ధం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెంచింది. ట్రంప్ ప్రకటన శాంతికి దారితీసినప్పటికీ ఇరాన్ ఖండన, ఇజ్రాయెల్ మౌనం కొన్ని సందేహాలను లేవనెత్తుతున్నాయి. ఈ ఒప్పందం విజయవంతమైతే మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనే అవకాశం ఉంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.